టు మై ఛానల్ దియా వ్లాగ్స్ తెలుగు. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏదైనా స్వీట్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు స్వీట్స్ చేయడం అంటే చాలా ఇష్టము. ఎప్పుడు కొత్తగా నేర్చుకొని చేస్తుంటాను. నేను ఇప్పటివరకు ట్రై చేయని స్వీట్ చేద్దాం అనుకుంటున్నాను. నేను ఇప్పటివరకు బాదుషా ఎప్పుడు ట్రై చేయలేదు. సో బాదుషా చేద్దాం అనుకుంటున్నాను. అది ఎలా చేయాలో మీకు కూడా చూపిస్తాను. నేను ఈ సైజు బౌల్తో పిండిని తీసుకుంటున్నాను. మనం ఏ సైజు బౌల్తో అయితే పిండిని తీసుకుంటామో అదే బౌల్తో కొలతగా షుగర్ని కూడా తీసుకోవాలి. బయట షాప్స్లో అయితే మైదా పిండితో చేస్తారు బాదుషాలు, కానీ మైదా పిండి హెల్త్కి అంత మంచిది కాదు. సో నేను గోధుమ పిండితో చేస్తున్నాను. మీ ఇష్టం, గోధుమ పిండి మైదా పిండి కలుపుకొని కూడా చేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ గోధుమ పిండితోనే చేస్తున్నాను. ఇప్పుడు ఈ పిండిలో 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. బేకింగ్ సోడా వల్ల బాదుషా గుల్లగా మంచిగా పొంగుతుంది. మరో 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇందులోనే 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యిని మెల్ట్ చేయాల్సిన అవసరం లేదు, గడ్డ నెయ్యినే వేయొచ్చు. ఇప్పుడు పిండిని బాగా కలుపుకోవాలి. నెయ్యి అంతా మెల్ట్ అయిపోయి పిండి అంతా సాఫ్ట్గా అవుతుంది. ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి. మనం ఎంత బాగా అయితే పిండిని కలుపుతామో పిండి అంత సాఫ్ట్గా అయ్యి బాగా పొంగుతుంది. ఇలా కలుపుకున్న పిండిని ఒక బౌల్లో పెట్టి మూత పెట్టి 1/2 అవర్ ఉంచాలి. అలా 1/2 అవర్ తర్వాత పిండిని తీసుకొని చిన్న చిన్న బాల్స్గా చేసుకుంటూ ఇలా రౌండ్గా బాల్స్లా చేసుకొని చేతుల మధ్యలో ఆ బాల్ని పెట్టి గట్టిగా ప్రెస్ చేసి ఒక వేలితో మధ్యలో హోల్ పెట్టాలి. అంతే, బాదుషా షేప్ వచ్చేస్తుంది. ఇలా పిండిని మొత్తాన్ని ఎన్ని బాదుషాలు వస్తే అన్ని చేసుకోవాలి. ఇలా అన్నీ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు షుగర్ సిరప్ తయారు చేసుకుందాం. ఫస్ట్ చూపించిన కప్పుతో 1 కప్పు షుగర్ తీసుకుంటున్నాను. మనం గోధుమ పిండి ఎంతైతే తీసుకుంటున్నామో షుగర్ కూడా అంతే తీసుకోవాలి. 1 కప్పు షుగర్కి 1 కప్పు వాటర్ పోసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి షుగర్ సిరప్ తయారు చేసుకోవాలి. షుగర్ సిరప్ ముదురు పాకం రావద్దు, లేత పాకం రావద్దు. జస్ట్ స్టిక్కీగా వేళ్ళకి అంటుకుంటున్నప్పుడు స్టవ్ని ఆఫ్ చేయాలి. పాకం అలా ఉంటేనే బాదుషా మంచిగా పీల్చుకుంటుంది. సో చక్కెర పాకం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఒక నిమ్మకాయని పిండుకోవాలి. నిమ్మకాయ పిండడం వల్ల చక్కెర పాకం గట్టిగా అయిపోకుండా సిరప్ లాగా ఉంటుంది. ఇప్పుడు ఈ సిరప్లోనే 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇది మంచి స్మెల్ని, టేస్ట్ని ఇస్తుంది. షుగర్ సిరప్ని గోరువెచ్చగా అయ్యే వరకు చల్లారనివ్వాలి. ఇప్పుడు పక్కన కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో ముందుగా చేసుకున్న బాదుషాలని అందులో వేసుకొని బాగా వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి బాదుషాలను వేయించుకోవాలి. అప్పుడే లోపల బాదుషా మంచిగా వేగుతుంది. బేకింగ్ సోడా వేయటం వలన బాదుషా బాగా పొంగుతుంది. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక వీటిని షుగర్ సిరప్లో వేసుకోవాలి. డైరెక్ట్గా ఇలా వేడివి షుగర్ సిరప్లో వేయటం వలన ఆ సిరప్ని ఈ బాదుషా బాగా పీల్చుకుంటుంది. ఇలా బాదుషాలన్నీ ఆయిల్లో వేయించుకొని షుగర్ సిరప్లో వేసుకోవాలి.
షుగర్ సిరప్ గోరువెచ్చగా అయ్యాక బాదుషాలని ఇందులోకి వేసుకోవాలి. బాదుషా వేసేటప్పుడు బాదుషా మాత్రం వేడివేడిగా ఉండాలి. అప్పుడే ఈ షుగర్ సిరప్ని బాగా పీల్చుకుంటాయి. ఇలా షుగర్ సిరప్లో అన్ని బాదుషాలను వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇవి ఒక 1 అవర్ పాటు ఈ సిరప్లో నానితే ఆ బాదుషా మంచిగా పీల్చుకుంటుంది రసాన్ని. మేమైతే మూత పెట్టేసి నైట్ అంతా అలానే ఉంచాము, ఇంకా సిరప్ని బాగా పీల్చుకుంటుంది అని. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. స్వీట్స్ ఎక్కువగా చేసేవారికి తినేవారికి ఈ వీడియో యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మీకు యూజ్ అయ్యేలాగా ఎంటర్టైన్మెంట్ అయ్యేలాగా రోజు ఏదో ఒక వీడియో పెడుతూనే ఉంటాను నేను. నా వీడియోస్ మిస్ అవ్వద్దంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ షేర్ చేసి నా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి గైస్. ఛానల్ పేరు మాత్రం మర్చిపోకండి, దియా వ్లాగ్స్ తెలుగు. బాయ్ బాయ్.